హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే అపర్ణ లంచ్ చేసి దొంగ టాబ్లెట్స్ వేసుకుంటుంది. పాపం తనకేం తెలుసు అవి మార్చిన టాబ్లెట్స్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిన కావ్య ఫేక్ కాల్ వచ్చింది అని అర్థం చేసుకొని అయినా ఒకసారి ఫైల్స్ చెక్ చేద్దాము, ఆఫీస్ కూడా చూద్దాము రండి అని చెప్పి పిఏని తీసుకొని వెళ్తుంది. అంతలో అపర్ణకి రియాక్షన్ వచ్చి పడిపోతూ రాజ్కి కాల్ చేస్తుంది. అందరూ రాజుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కంగారు పడి బయలుదేరుతారు. తర్వాత కళ్యాణ్ అప్పు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అందరినీ కలిసినందుకు. తరువాత రాజు ఇంటికి వెళ్ళి చూసేసరికి అపర్ణ పడిపోయి ఉంటుంది. అది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆ దారిలో కావ్య వాళ్ళని ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. రాజు తనని బాధ్యత లేని దానివి ఎక్కడికి వెళ్ళావు, మా అమ్మకి ఏమైనా అయితే నిన్ను చంపేస్తాను అని చెప్పి తిడతాడు. అంతలో డాక్టర్ గారు వచ్చి కోమాలోకి వెళ్ళిపోయింది, ప్రాణాలతో ఉంటుందో లేదో కూడా తెలియదు అని చెప్పి అంటుంది. అందుకు రాజు డాక్టర్ గారితో కూడా బాగా గొడవ పెట్టుకుంటాడు. ఎంత డబ్బైనా పెడతాము, మీరు బ్రతికించాల్సిందే అని చెప్పి కూడా తిడతాడు. అంతలో రాజు నాన్నగారు వచ్చి డాక్టర్ గారు సారీ అండి మీరు వెళ్ళండి అని చెప్పి రాజుని సర్దుమణిగిస్తాడు. తర్వాత రాజు కావ్యను నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి, నువ్వు నా ముందు ఉండొద్దు అని చెప్పి తిడతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కావ్యను తీసుకొని అందరూ ఇంటికి వచ్చేస్తారు. తర్వాత కళ్యాణ్కి ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వస్తాడు. వచ్చి వాళ్ళ పెదనాన్నతో ఏమైంది పెదనాన్న అని చెప్పి అడగగానే తెలియదురా, కోమాలోకి వెళ్ళిపోయింది అంటున్నారు, బ్రతుకుతుందో లేదో కూడా అని చెప్పి చెప్తున్నారు డాక్టర్ గారు అని చెప్పి అంటాడు. కళ్యాణ్ రాజుతో మాట్లాడగానే రాజ్ మా అమ్మకి ఏమీ అవ్వదు అని చెప్పి వితండవాదం చేస్తాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో రాజు రుద్రాణి మాటలు విని కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడా లేదా అనేది రేపు చూద్దాము. రేపటి ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.